హలో అండి. బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. జనరల్‌గా బీట్రూట్ కర్రీ అంటే వామ్మో అని పిల్లలైతే తినరు అసలు. ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలతో సాల్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. అవి కొంచెం వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకోవాలి బీట్రూట్ని. చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఏం లేదు, కొంచెం పసుపు వేసి దగ్గరగా ఫ్రై చేసుకోవటమే. సిమ్లో పెట్టుకుంటే అదే ఫ్రై అయిపోతుంది. టేస్ట్ మట్టుగా చాలా బాగుంటుందండి. కొంచెం పోపు దినుసులు మట్టుగా ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. ఒకసారి వీక్లో ఒక్క రోజన్నా ఇలా చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా.